రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. సిఎస్సిపి జిహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ. ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపిన డీజీపీ. 1,00,000 మంది ప్రజలు రావచ్చునని చెప్పిన డీజీపీ రవిగుప్తా. పీఎం కిసాన్ మొత్తం పెంపు అంశంపై కేంద్రం స్పందన. రైతులకు ఏటా 6,000 ఇస్తున్న కేంద్రం 2,000 చొప్పున 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ. పీఎం కిసాన్ సాయం పెంచుతారంటూ కొంతకాలంగా ప్రచారం. లోక్సభలో లిఖితపూర్వక వివరణ ఇచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 358 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ, 3.60% లాభపడ్డ విప్రో షేర్ విలువ. ముఖ్యమంత్రిగా ఆమెకు తొలి ఉద్యోగం. రేపు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సంతకం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తారని రేవంత్ రెడ్డి హామీ. ఈ మేరకు యువతికి గ్యారంటీ కార్డుపై సంతకం చేసిచ్చిన రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం. కేసీఆర్ను కలిసేందుకు ఫామ్ హౌస్కు వెళ్లిన చింతమడక గ్రామస్తులు. ఎన్నికల ఫలితాల తర్వాత ఫామ్ హౌస్కు వెళ్లిపోయిన కేసీఆర్ బయట కార్యక్రమాల్లో పాల్గొనని బీఆర్ఎస్ అధినేత. చింతమడక గ్రామస్తులను తొలుత ఫామ్ హౌస్లోకి అనుమతించని పోలీసులు. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్. ఉచిత ఇసుక కేసులోనూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు 2 పిటిషన్లపై విచారణ 12వ తేదీకి వాయిదా. కాంగ్రెస్ ఓటమికి ఈవీఎంలే కారణమన్న దిగ్విజయ్ సింగ్. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ ఈవీఎంలను తాను 2003 నుంచి వ్యతిరేకిస్తున్నానన్న దిగ్విజయ్ సింగ్. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు సీఈసీ కాపాడాలని విన్నపం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై ఇదే నా కళ అంటూ సంతోషం వ్యక్తం చేసిన నిర్మాత బండ్ల గణేష్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తన కళ అన్న బండ్ల గణేష్ తాను చెప్పినట్టు జరుగుతున్నందుకు ఆనందంగా ఉందని వ్యాఖ్య. రేవంత్ రెడ్డి పార్టీని నడిపిన విధానం బాగుందన్న బండ్ల గణేష్. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా జగన్ ప్యాలెస్ వదలలేదంటున్న యనమల రామకృష్ణుడు. తుఫాన్పై ముందస్తు చర్యలు చేపట్టడంలో జగన్ విఫలమయ్యారన్న యనమల. చివరకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపాటు. 7,000 కోట్ల పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారని ఆవేదన. చంద్రబాబును కలిసిన పవన్ కళ్యాణ్. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ పలు అంశాలపై చర్చించిన ఇరువురు నేతలు. ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అంటూ గవర్నర్ను కలిసిన కాంగ్రెస్ నేతలు మల్లు రవి, మహేష్ కుమార్ గౌడ్. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్లు లేఖ అందజేత. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖ గవర్నర్కు అందజేత. ఎంపీ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి పార్లమెంటుకు వెళ్లి రాజీనామా అందజేత. పలువురు ఎంపీలతో సమావేశమైన పీసీసీ చీఫ్. తెలంగాణకు కాబోయే సీఎంను అభినందించిన ఎంపీలు. తెలంగాణలో త్వరలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజులే పాలిస్తుందన్న బీజేపీ నేత. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుందని వ్యాఖ్య. దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కేసీఆర్ పై ఫైర్. రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జగన్, చంద్రబాబు, కేసీఆర్లకు ఆహ్వానాలు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రేపే. ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలకు ఆహ్వానాలు పంపిన తెలంగాణ కాంగ్రెస్. పలువురు సినీ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు. అమెరికాలో దారుణంగా పడిపోయిన జాబ్ ఓపెనింగ్స్. అమెరికాలో రెండోసారి 90 లక్షల కంటే తక్కువకు పడిపోయిన ఉద్యోగ అవకాశాలు. అక్టోబర్ చివరి బిజినెస్ డే నాడు ఖాళీగా 8.73 మిలియన్ ఉద్యోగాలు. ప్రస్తుతం ప్రతి ఉద్యోగార్థికి 1.3కు పడిపోయిన జాబ్ ఓపెనింగ్స్. నో డౌట్ రేవంత్ రెడ్డి ఆల్ టైమ్ బెస్ట్ సీఎం అవుతారన్న రామ్ గోపాల్ వర్మ. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ ఎంతో జ్ఞానమున్న వ్యక్తి అని, కితాబు పదునైన ఆలోచనలు కలిగిన నాయకుడని ప్రశంస. కరడగట్టిన నియంత కిమ్ కంట కన్నీరు. ఉత్తర కొరియాలో జననాల రేటు క్షీణించడంపై ఆందోళన.
మరింత మంది పిల్లలను కనాలంటూ తల్లులకు సూచన. సభలోనే భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైన సుప్రీం లీడర్. తల్లి శ్రీదేవి ఐకానిక్ స్ట్రాప్లెస్ గౌన్ను ధరించి నివాళులర్పించిన ఖుషీ కపూర్. ద ఆర్చీస్ మూవీతో బాలీవుడ్ అరంగేటం చేస్తున్న ఖుషీ కపూర్ తల్లి శ్రీదేవి ఐకానిక్ గౌన్లో మెరిసిన నటి. రేపు విడుదల కానున్న ద ఆర్చీస్. హమాస్ టన్నెల్స్లోకి కృత్రిమ వరద, ఇజ్రాయెల్ కొత్త ప్లాన్. మిలిటెంట్ల ఏరివేతకు ఐడిఎఫ్ ప్రయత్నాలు. టన్నెల్స్లోకి నీటిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వాల్ స్ట్రీట్ కథనం. గజాపై ఇప్పటికే బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్. తక్షణ సాయం కోసం కేంద్రానికి లేఖ రాసిన స్టాలిన్. మిగ్జామ్ తుఫాన్ కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు. రిలీఫ్ ఫండ్ కింద 5,060 కోట్లను ఇవ్వాలని ప్రధాని కోరిన స్టాలిన్. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విన్నపం. పదకొండవ పార్లమెంటుపై దాడి చేస్తామని ఖలిస్తానీ లీడర్ వార్నింగ్. వీడియో విడుదల చేసిన గురుపంతన్ సింగ్ పన్నోన్. అప్రమత్తమైన భద్రతా బలగాలు. పార్లమెంటుపై దాడి ఘటనను గుర్తు చేసేలా వ్యాఖ్యలు. గణనీయంగా తగ్గుతున్న ఎయిడ్స్ కేసులు. కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయన్న యుఎన్ ఎయిడ్స్ తాజా నివేదిక. 2022లో ప్రపంచవ్యాప్తంగా 10.3 లక్షల కొత్త కేసుల నమోదు. తూర్పు దక్షిణాఫ్రికాలో 57% క్షీణత. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో ఇన్ఫెక్షన్లు 61% పెరిగిన గతేడాది కేసుల్లో గణనీయమైన క్షీణత. హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్. కాంగ్రెస్ తరపున గెలుపొందిన 64 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న పలువురు ఎమ్మెల్యేలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ హత్య వీడియో. సీసీ కెమెరాలో రికార్డైన హత్యా దృశ్యాలు. అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డ దుండగులు. రాజస్థాన్ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో 4 భారతీయులకు చోటు. 32వ స్థానంలో నిలిచిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 60వ స్థానంలో రోష్ని నడార్. 70వ స్థానంలో సోమా మండల్. 76వ స్థానంలో కిరణ్ మజుందార్ షాలకు చోటు. మొదటి స్థానంలో నిలిచిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ బాస్ క్రిస్టిన్ లగార్డ్. ప్రజల ప్రాణాలను తోడిస్తున్న మద్యం, తీపి పానీయాలు. ఈ రెండింటి వల్ల ఏటా 34 లక్షల మంది మృత్యువాత. వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా వాడకాన్ని నివారించవచ్చన్న WHO. భారతీయుని పెళ్లాడేందుకు ఇండియా వచ్చిన పాకిస్తాన్ యువతి. వాఘా అటారీ సరిహద్దు ద్వారా భారత్లో అడుగుపెట్టిన పాక్ యువతి. వచ్చే ఏడాది జనవరిలో పెళ్లి నిశ్చయం. 45 రోజుల వీసాపై భారత్కు రాక. ఘన స్వాగతం పలికిన వరుడు, అతడి కుటుంబ సభ్యులు. తుఫాన్ వేళ కాకినాడ జిల్లాలో సుడిగాలి బీభత్సం. ఏపీ కోస్తా జిల్లాలను హడలెత్తించిన మిగ్జామ్ తుఫాన్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో సుడిగాలి. జాతీయ రహదారి పక్క నుంచి దూసుకొచ్చిన వైనం. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం. సీఎంగా రేవంత్ రెడ్డిని ఖరారు చేసిన అధిష్టానం. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించాలన్న బాలకృష్ణ. తుఫాన్ నేపథ్యంలో అధికారులకు రేవంత్ రెడ్డి సూచనలు. ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు రేవంత్ ట్వీట్. తుఫాన్ ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచన. ఇవి వాటి టాప్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి హిట్.